ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 11వ చరణం. బై దెమ్ యువర్ సర్వెంట్ ఈజ్ వార్న్డ్, ఇన్ కీపింగ్ దెమ్ దేర్ ఈజ్ గ్రేట్ రివార్డ్. సామ్స్ చాప్టర్ 19 వర్స్ 11. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ద్వారా హెచ్చరింపబడిన వారు ధన్యులు. ఆయన హెచ్చరికలు మన జీవితానికి మేలు చేస్తాయి. వాక్యం సెలవిస్తున్నట్లుగా గొప్ప లాభమును మనకిస్తాయి. మనము ఈ లోకంలో చాలా రకాలైన హెచ్చరికలు చూస్తూ ఉంటాము. ప్రయాణిస్తున్నప్పుడు దారిలో కొన్ని హెచ్చరిక బోర్డులు కనబడుతూ ఉంటాయి. మరికొన్ని శత్రువులు మనకు పంపే హెచ్చరికలుగా ఉంటాయి. మంచి చేయొద్దు అని హెచ్చరించేవారు ఉంటారు. మనము ఎదగొద్దని భయపెట్టాలని హెచ్చరించేవారు ఏదో మన ముందు సృష్టించి మనల్ని మభ్యపెట్టేవారు ఉంటారు. ఈ మధ్య నాకు తెలిసిన వ్యక్తిని అలానే చేశారు. అతను ఒక ఇల్లు కొనుక్కోవాలని అడ్వాన్స్ కట్టాడు. ఆ ఇల్లు తక్కువ రేటుకు వచ్చింది. అది తెలిసిన అతనితో ఉన్న తన స్నేహితులే అతన్ని భయపెట్టారు, అది కొనొద్దు, దానిలో లోపం ఉంది, వాస్తు లేదు, కొంటే సమస్యలు ఎదుర్కోవాలి అని. దానికి అతను భయపడి ఆ ఇల్లు కొనడం మానుకున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, ఎవరైతే అలా భయపెట్టారో వాళ్ళే దాన్ని కొన్నారు. ఇలా ఉంటాయి ఈ లోక హెచ్చరికలు. కొన్ని మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తాయి. కొన్ని స్వార్థపూరితమైతే అవి మరికొన్ని నష్టపరిచేవిగా ఉంటాయి. కానీ ఈ రోజు వాక్యములో భక్తుడు అంటున్నాడు, దేవుని నుండి వచ్చే హెచ్చరికలు లేదా లేఖనముల ద్వారా మనకు ఇవ్వబడుతున్న హెచ్చరికలు అలాంటివి కాదు. మనల్ని బాధ పెట్టేవి కాదు, మనల్ని కృంగదీసేవి కాదు, మనము అట్టడుగు స్థానానికి వెళ్ళిపోవాలని అనుకునేవి కాదు, మనకు నష్టాన్ని కలుగజేసేవి అస్సలే కాదు. ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు నిస్వార్థమైనవి. అలాంటి దేవుని మాటలు మనల్ని హెచ్చరించినప్పుడు మనము వాటికి లోబడాలి, వాటిని గైకొనాలి, వాటిని విని ఆచరించాలి. అప్పుడు తప్పకుండా మనము గొప్ప లాభమును పొందుకుంటాం, అనగా గొప్ప నష్టము నుండి బయటపడగలము. నోవాహు కూడా దేవుని ద్వారా అలానే హెచ్చరింపబడ్డాడండి. వాక్య భాగంలో వ్రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అని. నోవాహుకు దేవుని దగ్గర నుండి ఒక వార్నింగ్ వచ్చింది, ఈ భూమి అంతా జలమయమైపోతుంది, ఎవ్వరు కూడా బ్రతకరు, నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే నేను చెప్పినట్లు ఒక ఓడను సిద్ధపరచు అని. నోవాహు ఇది విని, ఇదంతా జరుగుతుందా, అసలు వర్షం అంటే ఏంటి, వరదలంటే ఏంటి, ఇంత పెద్ద భూమి మునిగిపోవడం ఏంటి, ఇదంతా అబద్ధమనో జరిగినప్పుడు చూసుకుందాంలే అనో కొట్టి పారవేయలేదు. దేవుని దగ్గర నుండి హెచ్చరిక వచ్చింది అంటే నా మంచికే అని నమ్మాడు. అసలు ఎప్పుడు అలాంటి సంగతులు వినకపోయినా చూడకపోయినా నమ్మశక్యంగా లేకపోయినా నోవాహు మాత్రం దేవుని మాటలకు లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లే రక్షణ ఓడను సిద్ధపరిచాడు. జల ప్రళయము నుండి తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు. ఈ మాటలు వింటున్న నీవు బహుశా దేవుని నుండి కొన్ని రకాలైన హెచ్చరికలు నీకు వస్తున్నాయేమో. నీవు ఏదో పనిలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుంటే దేవుడు వాటికి పర్మిషన్ ఇవ్వడం లేదేమో. నీవు ఎంచుకున్న వ్యక్తిని గురించి, నీవు కొనబోతున్న స్థలమును గురించి, నీవు వెళ్ళబోతున్న ప్రదేశమును గురించి, నీవుంటున్న నీ స్థలము, నీ నివాసమును గురించి నీవు దేవుని ద్వారా హెచ్చరింపబడుతున్నట్లయితే వాటిని తృణీకరించకు. ఏదో బిజినెస్ ని నువ్వు చేయాలి అనుకుంటున్నావు, కానీ అది నీకు లాభము కంటే నష్టం చేయొచ్చేమో. నీవు తీసుకోబోతున్న ఆ కోర్సు నీకు ఉపయోగపడకపోవచ్చేమో. నీవు ఎన్నుకున్న ఆ మార్గము, నీవు నమ్మిన వ్యక్తులు మంచివారు కాకపోవచ్చేమో. దేవుడు ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, దేవుడు ఒకవేళ నిన్ను ఆగిపోమ్మన్నట్లయితే, కష్టమైన పర్లేదు, ఆటంకం ఉన్నా సరే ముందుకు సాగిపోమ్మంటే నీవు మాత్రం ఆగిపోవద్దు. దేవుని మాటకు లోబడి నోవాహు ఓడ చేయడం నాకు కష్టమని అనలేదు, నా వల్ల కాదు అనే మాట తన నోటికి రాలేదు. కష్టమైన నష్టమైన దేవుని యొక్క మాటకు లోబడితే గొప్ప
గొప్ప లాభమును చూసి తీరుతారు. ఈ రోజున నీవు దేవుని మాటలకు, హెచ్చరికలకు లోబడు. ఆయన గద్దించినప్పుడు, ఆయన నిన్ను వారించినప్పుడు ఎందుకు ఇలా దేవుడు చెబుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించు. నీ యొక్క ఆ జ్ఞానమును వాడి ఈలోక మనుషుల మాటలు విని ఆగిపోవద్దు, అలాగే సాగిపోవద్దు. నీకు దేవుని మాట ముఖ్యం. ఆయన నిన్ను హెచ్చించేవాడు, తగ్గించేవాడు ఏమాత్రం కాదు. నిలవబెట్టేవాడే గాని పడవేసే దేవుడు కాదు. కాబట్టి దేవుని యొక్క హెచ్చరికలను దృష్టి ఉంచి జీవించు, నీవు ఆశీర్వదింపబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మీ హెచ్చరిక నొందినవాడు ధన్యుడు అంటున్నావు నా తండ్రి. నోవాహు అయా మీ హెచ్చరికకు తండ్రి లోబడ్డాడు నా ప్రభా. మీరు తయారు చేయమన్న ఓడను తయారు చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు తండ్రి. తన ద్వారా సమస్తమును కలగజేసిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు నా ప్రభా. అదే విధంగా తండ్రి వారిని ఖచ్చితంగా రక్షిస్తానంటున్నావు అయా. మరి తండ్రి వారి మార్గాన్ని సరళము చేస్తున్నాను అంటున్నావు ప్రభా. ప్రతి విషయంలో వారికి అండగా ఉంటానంటున్నావు తండ్రి. మీ యొక్క మాటకు లోబడి ఆశీర్వదించేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతూ నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. అది మరణకరమైనటువంటి రోగమైనప్పటికీ యేసు నామములో సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీరే వారిని తాకమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా కుటుంబాల్లో క్షేమాన్ని దయచేయండి అయ్యా. వారికి ఉన్న కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా వారికి కావలసిన ప్రతి అవసరతను మీ యొక్క మహిమేశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున మార్గములో ప్రయాణమై వెళ్తుండగా నాయన, ఆ మార్గమును అంతటి సరళము చేయండి నాయన. అయా నీ దేవదూతల కావలిని వారికి దయచేయండి. వారు వెళ్లే పని సక్రమంగా పూర్తవుకొనున్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి తండ్రి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. అయా వారికి మీరు తోడై ఉండండి నా ప్రభా. అయా మంచి ఆరోగ్యము ఇరువురికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. చేతి పని చేసుకున్న వారిని అందరినీ కూడా మీరు దీవించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు అన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి ప్రతి యవన బిడ్డను తండ్రి మీరే ఆదుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా బిడ్డలు ఆ పాపము నుంచి, చెడు వ్యసనాల నుంచి వారికి విడుదల దయచేయండి. చెడు స్నేహాల నుంచి వారికి విడుదల దయచేయండి. మీ మాటకు లోబడే మనసును ప్రతి యవన బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా చెప్పుకోలేనటువంటి బాధతో నలిగిపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. వారి మొరను మీరు ఆలకించండి. అడుగుడి ఇవ్వబడునంటున్నావు, వెతకుడి దొరుకునంటున్నావు, తట్టుడి తెరవబడునంటున్నావు తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. మరి తండ్రి అదే విధంగా నా ప్రభా అనాథలను, అభాగ్యులను ఆదరించి వాడవు నీవే అయ్యా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అయా దైవజనులందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకో. వారు చేస్తున్న తండ్రి అయా సేవను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు వారు ఉంటుండగా నాయన ఆ యొక్క తండ్రి ఇబ్బందికరమైన పరిస్థితిని దూరపరిచి ప్రభా మీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు సువార్థికులుగా పనిచేస్తున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి సువార్త చేయు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నారు తండ్రి. అదే విధంగా మరి తండ్రి వారి కుటుంబ సభ్యులను కూడా మీరు కాచి కాపాడి మీ యొక్క కటాక్షము తండ్రి వారిపై ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి అనాథలను ఆదరించి వాడవు, అభాగ్యులను ఆదుకొని వాడవు ప్రభా అయ్యా. ఇంకా ఏదైనా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగిన హృదయంతో ఎందరైతే మొర పెడుతున్నారు వారి మొరను మీరు ఆలకిస్తురమ్మని వేడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మా
మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.